రాజ్యసభ అభ్యర్థిగా పాక సత్యనారాయణ పేరును కన్ఫర్మ్ చేసింది. ఏపీకి చెందినటువంటి వ్యక్తికి ఎట్టకేలకు రాజ్యసభ సీటు దక్కింది. ఏపీ బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పాక వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీటు దక్కబోతోంది. ఈయన భీమవరానికి చెందిన వ్యక్తి. గతంలో భీమవరం కౌన్సిలర్ గా కూడా పనిచేశారు పాక. ఎట్టకేలకు రాజ్యసభ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేయడం జరిగింది. ఎట్టకేలకు ఏపీకి చెందినటువంటి వ్యక్తికే రాజ్యసభ సీటు దక్కబోతోంది. ఏపీ బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పాక వెంకట సత్యనారాయణ పేరు తెర మీదకొచ్చింది. ఆయన భీమవరానికి చెందిన వ్యక్తి. ఎట్టకేలకు ఆయనకి ఆ ఛాన్స్ దక్కింది. గతంలో భీమవరం కౌన్సిలర్ గా కూడా పనిచేశారు పాక. కూటమి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ ఇన్పుట్ చీఫ్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మళ్ళీ మొత్తానికి ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం పార్టీలో ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీలో పనిచేస్తూ పార్టీని పెట్టుకున్న పాక వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇది ఆ బీజేపీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. రకరకాల పేర్లు వినిపించినాయి. మొన్న వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని, లేకపోతే మందకృష్ణ మాదిగను, లేకపోతే ఇంకొకటి ఎవరినో బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొస్తారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని, అది భీమవరం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని పార్టీలో సుదీర్ఘకాలం ఉండి పార్టీకి సేవలు అందిస్తూ ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా ఉన్న పాక వెంకట సత్యనారాయణను ఈ పదవికి ఎంపిక చేసింది. అంటే పార్టీ నాయకత్వం ఒకటే ఇండికేషన్ ఇస్తా ఉంది. పార్టీ నాయకత్వం అందరికి కూడా పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసే వాళ్ళకి, పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగే వాళ్ళకి అవకాశాలు ఉంటాయనేది ఈ నియామకం, ఈ ఎంపిక ద్వారా ఆ పార్టీ చెప్పదలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆయన పార్టీలో అయితే అందరికీ పరిచయం, కానీ రాజకీయంగా రాష్ట్రానికి ఆయన పేరు కొత్తే, ఆయన ఫేస్ కొత్తే. ఎందుకంటే ఆయన కేవలం భీమవరం ప్రాంతానికి సంబంధించిన నాయకుడు. భీమవరం ప్రాంతంలో మాత్రం ఆయన ప్రాచుర్యం ప్రచారం కలిగిన వ్యక్తి. ఆయన గతంలో చేసిన పదవి భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బీజేపీ వైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనివాస్ వర్మ కూడా పాక వెంకట సత్యనారాయణతో కలిసి కౌన్సిలర్ గా పనిచేశారు. ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి కేంద్ర మంత్రి పదవి, అదే ప్రాంతానికి సంబంధించిన సత్యనారాయణకు మళ్ళీ రాజ్యసభ ఇవ్వడం కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెస్ట్ గోదావరిలోనే ఆ పార్టీకి గతంలో ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రాంతాల వారీగా చూడకుండా అదే ప్రాంతానికి సంబంధించిన సత్యనారాయణకు రాజ్యసభ ఎంపిక చేయడం అనేది కూడా కీలకమైన నిర్ణయంగానే భావించవచ్చు. విజయసాయిరెడ్డి రాజీనామాతోటి ఆ ఖాళీ అయిన సీటును కూటమిలో బీజేపీ తీసుకుంది. ఆ బీజేపీ ఎవరికి ఇస్తుందో అవకాశం, మళ్ళీ విజయసాయిరెడ్డినే కంటిన్యూ చేస్తారా, లేకపోతే విజయసాయిరెడ్డి కూతురికి ఇస్తారా అనే చర్చ కూడా జరిగింది. మొత్తానికి బీజేపీకే సీటు వస్తుందని అందరూ అనుకున్నారు. కాకపోతే పాక వెంకట సత్యనారాయణ లోకల్ లీడర్ అయిన ప్యూర్లీ లోకల్ లీడర్, లోకల్ ఫ్లేవర్ ఉన్న నాయకుడు. అంటే సామాన్య కార్యకర్త కూడా బీజేపీ అగ్రనాయకత్వం అవకాశం ఇస్తుంది పార్టీని నమ్ముకుంటే అనేది ఈ నియామకం ద్వారా, ఈ ఎంపిక ద్వారా బీజేపీ అగ్రనాయకత్వం చెప్పదలుచుకున్నట్టు మనం అనుకోవచ్చు. నల్ని రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.